తమిళ స్టార్ హీరో ధనుష్ పుట్టుకకు సంబంధించిన వివాదం కొత్త మలుపు తిరిగింది. మదురైకి చెందిన కదిరేషన్ దంపతులు చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధమంటున్నాడు అతడు. వాళ్లు డిమాండ్ చేసినట్లు DNA టెస్టుకు ఒప్పుకోకపోవడం చర్చనీయాంశం అవుతోంది. తాను వాళ్ల కొడుకును కాదని బల్లగుద్ది వాదిస్తున్న ధనుష్ DNA టెస్టుకు మాత్రం ఒప్పుకోకపోవడం సందేహాలు రేకెత్తిస్తోంది. తాను కదిరేషన్ కొడుకు కాదని అంటున్నప్పుడు DNA టెస్టుకు ఎందుకు భయపడుతున్నాడన్నది అర్థం కావడం లేదు. అయితే ఈ విషయంలో ధనుష్ వాదన చిత్రంగా ఉంది. ఈ వివాదం విషయంలో తాను ఏదీ దాయడం లేదని, కానీ DNA టెస్టుకు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోనని ధనుష్ తేల్చి చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఇదేమీ క్రిమినల్ కేసు కాదని, ఇలాంటి అర్థరహితమైన కేసు కోసం తాను DNA టెస్టుకు సిద్ధపడనని, అది తన ప్రైవసీకి భంగం కలిగించేదని, DNA టెస్టుకు నిరాకరించడం తన హక్కని ధనుష్ కోర్టులో వాదించాడు. ధనుష్ ఇలా వాదించడంతో ఇప్పుడు అతడి మీద సందేహాలు రేకెత్తుతున్నాయి. తన వైపు తప్పు లేనప్పుడు DNA టెస్టుకు వెళ్తే నిజం నిగ్గు తేలుతుంది, కేసు కూడా తేలిపోతుంది. కానీ అతనందుకు అంగీకరించడం లేదు. ఈ కేసు విషయంలో తుది తీర్పును మద్రాస్ హైకోర్టు రిజర్వ్లో ఉంచింది. ధనుష్ తమ కొడుకు కాదని ఒప్పుకోవడానికి అతడికి మనస్కరించడం లేదని, ఆ విషయం అతను నోరు ఉప్పి ఖరాఖండిగా చెప్పేస్తే తాము ఈ పోరాటాన్ని ఆపేస్తామని చెప్పిన కదిరేషన్ దంపతులు ఇప్పుడేం చేస్తారో చూడాలి.